హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్రాజ్ గార్డెన్. నేను మీ భారతీనండి. చాలా రోజులకి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ దగ్గరికి వస్తున్నానండి. ఓకేనా, రండి చూద్దాం. ఇదిగోండి, ఇదే మీకు ఇప్పుడు నేను చూపించబోయే స్పెషల్ చెట్టు అనమాట. గుర్తుపట్టారా? అంటే ఇప్పుడు దీనికి ఫ్లవరింగ్ రాలిపోయినాయి కాబట్టి మీరు ఎవరో గుర్తుపట్టలేరు నాకు తెలిసి. ఇదని చూసారా? ఇప్పుడు గుర్తుపడతారు మీరు. చూసారండి, ఇప్పుడు గుర్తుపట్టారు కదా? అదేనండి పారిజాతం చెట్టు. ఇది చాలా చిన్న చెట్టేనండి, చూడండి. కానీ పువ్వులు మాత్రం మస్తు వస్తున్నాయి చూడండి. ఇది కుండీ ఎంత ఉంది చూడండి. 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఇది చూసారా? 100 రూపీస్ టబ్లో. ఈ పారిజాతం చెట్టు మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆరోగ్య సమస్యల నుంచి మనకి మంచి రిలీఫ్ వస్తుందన్నమాట. ఈ ఆకులతోటి మనం టీ కింద చేసుకోవచ్చు. ఈ పువ్వులను కూడా మరిగించి టీ రూపంలో తీసుకోవచ్చండి. మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను అవేంటో కూడా మీకు అన్నీ వివరంగా చూపిస్తానండి. రండి. అయితే మనం ముందుగా ఈ రాలిపోయిన పువ్వులన్నీ కూడా జాగ్రత్త చేద్దామండి, తీసుకుందాము. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను మీకు అవన్నీ కలెక్ట్ చేశాక చూపిస్తాను, చెప్తాను. ఓకేనండి. ఇవి పూలు చెట్టు నుండి కొయ్యకూడదు అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు. దానికి కూడా ఒక స్టోరీ ఉందండి. నేను అన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను. నేను చూసారా, ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి. ఇది యాక్చువల్లీ అంటే ఒరిజినల్ సీడ్ నుంచి వచ్చింది కాదు. ఆ సీడ్ నుంచి వస్తే ఏంటంటే మనకి ఫ్లవరింగ్ రావడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. చూడండి, అన్నీ కూడా ఏవో కలెక్ట్ చేసుకొచ్చాను ఇప్పుడు. చూసారా? చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. అయితే ఈ పారిజాత పూలు వల్ల అండి చాలా మనకి ఆరోగ్య సమస్యలు తీరతాయని అనుకుంటున్నాం కదా. దీనికి ఒక హిస్టరీ కూడా ఉందండి. ఇది ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని కూడా చెప్తారు. ఎందుకని అంటే ఇది చెట్టు ఇంట్లో ఉంటే కనుక ఆ ఇంట్లో ఉన్న పంచమహాపాతకాలన్నీ కూడా పోగొడుతుందంటండి. మనం చేసే పాపాలు అంటే మేము కావాలని ఎవరు చేయరు అనుకోండి, ఆ పాపాలన్నీ కూడా పోగొట్టి మనకి అదృష్టాన్ని కలిగిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. అట్లాగే ఇది బ్రహ్మ నుంచి కూడా ఒక వరం కోరుకుందని ఉందండి మనకి హిస్టారికల్లో స్టోరీ అనమాట. మన పెద్దవాళ్ళు చెప్పిందే. మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని చేసిన దాన్నే కదండి మన హిస్టరీ అనుకుంటాము. అయితే ఈ బ్రహ్మ నుంచి వరం కోరుకుందంట ఈ పారిజాతం చెట్టు అనేది. అది ఏంటంటే, నన్ను ముట్టుకుని ఎవ్వరూ కూడా కోయవద్దు, నేనే ఉదయం పూట మీకు అందరికీ కూడా పూలు రాలుస్తాను అనే అందరూ కూడా అందుకనే చెట్టు నుంచి కొయ్యరండి. రాళ్ళ పువ్వులే. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు అనుకోండి, కింద ఒక క్లాత్ పరిచేసి మనకి నీట్గా పెట్టుకుంటారు అనమాట. అంటే పువ్వులు నీట్గా శుభ్రంగా ఉంటాయి, పరిశుభ్రంగా అని చెప్పేసి అని కింద బట్ట పరిచేసి పెట్టుకుంటారు కొంతమంది ఆ రాళ్ళ పువ్వులే ఏరుకుంటారు. నేనైతే నాది టబ్లోనే ఉంది కాబట్టి నేను ఈజీగా తీసుకుంటాను అనమాట. ఈ పువ్వులు చాలా చిన్న టబ్బు చూపించా కదా, ఆ విధంగా అనమాట. ఈ విధంగా మనకి దీనివల్ల ఇంత ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పా కదా బ్రహ్మ నుంచి వరం కోరుకుంది అని. ఇంకొక స్టోరీ కూడా ఉందండి. ఇది ఈ పారిజాత చెట్టు పువ్వులేంటి, ఆకులేంటి, కాండం ఏంటి, అన్నిటికీ కూడా మనకి ఆయుర్వేద ఉపయోగాలు చాలా ఉన్నాయి. అట్లాగే దీనికి ఇంకొక స్టోరీ ఉందని చెప్పా కదా. పారిజాతం అసలు ఈ చెట్టు ఎలా పుట్టింది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇది కూడా స్టోరీయే, పెద్దవాళ్ళు చెప్పింది మనకి. అయితే ఇది ఆ రోజుల్లో పారిజాతం అనే ఒక రాకుమారి ఉందంట అండి. పారిజాతం, ఆ అమ్మాయి పేరు రాకుమారి, పేరు పారిజాతం. అయితే సూర్యభగవాన్ని ప్రేమించిందంట, లవ్ చేసింది. అదే మనం ఈ రోజుల్లో చెప్పుకునేది లవ్ అనమాట. లవ్ చేస్తే దానికి సూర్యభగవానుడు ఒప్పుకోలేదంట. ఒప్పుకోపోయేసరికి ఇంకా ఓడిపోయిననే అవమానంతో తనకు తానుగానే కాలిపోతుందంట. అలా కాలిపోయినప్పుడు ఆ భస్మం వస్తుంది కదా, ఏదైనా జనరల్గా మనకి కాలిపోయినప్పుడు భస్మం బూడిద వస్తుంది కదా, ఆ బూడిద నుంచి ఈ చెట్టు పుట్టుకొచ్చిందంటండి.
అందువల్ల ఆమె కాలిపోయిన బూడిద నుంచి చెట్టు మొలవడం వల్ల ఈ చెట్టుకి పారిజాతం అనే పేరు ఈ చెట్టుకి వచ్చిందని అదొక స్టోరీ అన్నమాట. అయితే ఈ పారిజాతం అనే రాకుమారి సూర్యుడి మీద అవమానంతో కాలిపోయింది కాబట్టి సూర్యభగవాన్కి నుంచి అంటే అది ఏమనాలంటే అవమానంతో నేను నీకు కనపడను అని చెప్పేసని ప్రతిరోజు చంద్రుడు వచ్చే టైంకి మాత్రం వికసిస్తుందంట. చంద్రుడికి మాత్రం ముఖం చూపిస్తుంది, సూర్యుడికి చూపించదు. అందుకని చెప్పేసి సాయంత్రం పూట ఈ పువ్వు అనేది ఓపెన్ అవుతుంది, వికసించి మనకి చూడండి రాత్రులు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఈ పువ్వు నుంచి. ఈ ఎర్రటి కాడలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అందుకని సాయంత్రం పూట ఓపెన్ అయ్యి ఫ్లవరింగ్ వచ్చి మార్నింగ్ సూర్యుడు వచ్చే టైంకి రాలిపోతాయి అన్నమాట. అంటే సూర్యుడికి మొహం చూపించినాను అంది కదా, అందుకని సూర్యుడు వచ్చే టైంకి ముఖాన్ని చూపించకుండా ఈ పూలన్నీ కూడా రాల్చేస్తుంది. అందుకే మనం అందరం కూడా ఇప్పుడు రాలిన పూలనే ఏరుకుంటామండి. చెట్టు నుంచి అయితే ఎవరో కొయ్యకూడదనే శాపం కూడా ఉంది కదా. ఇంతకుముందు బ్రహ్మ నుంచి వరం కోరుకుంది కదా, ఆ విధంగా చెట్టు నుంచి కొయ్యకుండా మనం రాలిన పూలే ఏరుకుని పూజలో ఉపయోగిస్తాం అన్నమాట. అట్లాగే దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నాను కదా, అవి కూడా తెలుసుకుందాం రండి. అయితే ఈ పారిజాత చెట్టుకి ఇంకొక స్టోరీ కూడా ఉందండి. ఇది స్వర్గం నుంచి పారిజాత పుష్పాన్ని దొంగిలించడానికి ప్రయత్నించి కష్టాల్లో పడతాడంట శ్రీకృష్ణుడు కష్టాల్లో పడతాడనమాట ఈ చెట్టుని దొంగిలిద్దామని చెప్పేసని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహుకరిస్తాడు ఈ పారిజాత వృక్షాన్ని. అది కూడా ఒక స్టోరీ ఉందండి. ఇవన్నీ కూడా మనకి పురాణాలు చెప్తున్న స్టోరీలే, ఇదేదో నేను కొత్తగా పెట్టింది కాదు. అయితే ఈ చెట్టు ఆకులు 7 భాగాలుగా ఉంటాయంటండి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ చెట్టు అనేది చాలా అరుదుగా ఉంటుంది, కానీ ఈరోజు మన టెర్రస్ గార్డెన్స్లో ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా ఉంటున్నాయండి. ఈ పువ్వులు మంచి స్మెల్ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఈవినింగ్ ఇచ్చుకుంటాయి కదా, ఆ ఇచ్చుకున్నప్పుడు మంచి స్మెల్ అనమాట. అదేంటంటే ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఈ చెట్టు చాలా పెద్ద పెద్ద వృక్షాల కింద ఉండేది. ఇప్పుడేంటో చాలా చిన్నగా మన టెర్రస్ గార్డెన్లో పెంచుకునేలాగా ఉంటున్నాయి. అయితే ఈ పువ్వుల వల్ల ఉపయోగాలు, చెట్టు వల్ల ఉపయోగాలు తెలుసుకుందామండి. ఇవి కీళ్ళ నొప్పుల నుంచి నడుము నొప్పులకి ఈ రోజులో మన అందరికీ కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటన్నిటి నుంచి కూడా మనం రిలీఫ్ పొందొచ్చు అనమాట. అయితే జ్వరానికి కూడాను ఈ పారిజాతం ఆకుల్ని మరిగించి టీ డికాషన్ లాగా తీసుకుని మనం తాగొచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని వస్తుంది. అయితే షుగర్ వ్యాధికి కూడా ఈ పూల నుంచి తాగే టీని వాడచ్చు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అదేంటో కూడా తెలుసుకుందామండి, చూద్దాం. అట్లాగే మనకి ఏదైనా మన ఎముకలు ఇరుగుతాయి కదా ఎప్పుడైనా కానీ, దానికి కూడా దీన్ని టీలాగా వాడాలన్నమాట. అయితే ఇది ఎక్కువగా కూడా వాడకూడదండి, దీనివల్ల కూడా మనకి కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మనం ఇది ఎక్కువగా కూడా వాడకూడదు, అంటే లిమిట్గా అనమాట. మరి ఏదో చూడండి మనకి ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకాల్లాగా అట్లాగని కాదు. దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి అంటే దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మనం వాడటం ప్రారంభించాలండి. అయితే దీనివల్ల అదే చెప్పిన మనం ఎక్కువగా వాడితే కనుక దీనివల్ల కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా వాడండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా ఎక్కువగా చెప్తే చాలా లాంగ్ అవుతుంది, నేను చెప్పట్లేదు. ఓకేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా, మన అందరం బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఓకేనా, థ్యాంక్ యూ.